యాక్చువల్లీ ఐ వాజ్ వర్కింగ్ ఆన్ అ డిఫరెంట్ వీడియో. సో 22న బుజ్జిని చూపిస్తానన్నారు. సో ఎప్పుడులాగానే ఏదో ఒక పోస్టర్ వదిలి జస్ట్ అలా కారుని చూపిస్తారనుకున్నాను. బట్ ఈ లెవెల్లో ఇంత పెద్ద ఈవెంట్ చేసి అక్కడ ఒక లైవ్ యాక్షన్ వెహికల్ తీసుకొచ్చి ఒక ప్రోమో రిలీజ్ చేస్తారని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ అసలు ఈ మూవీ టీమ్ దగ్గర నుంచి ఇలాంటి కంటెంట్ కోసమే అందరూ వెయిట్ చేస్తున్నారు. బికాస్ ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ లెవెల్లో ప్రమోషన్స్ అను మార్కెటింగ్ ఉండాలి. అండ్ ఆ మూవీస్ కి ఎన్ని రోజుల ముందు ట్రైలర్ రిలీజ్ చేస్తారని. కానీ మన వాళ్ళు ఇంకా ట్రైలర్ రిలీజ్ చేయలేదు అని ఎలాంటి పెద్ద ఈవెంట్ ఏం చేయలేదు కాబట్టి అందరూ డౌట్ లో ఉన్నారు. బట్ ఫైనలీ లేట్ అయినా కానీ లేటెస్ట్ గా వచ్చారు. బికాస్ ఇండియాలో అయితే ఎవరు ఒక మూవీ కోసం ఫుల్ ఆన్ ప్రాపర్ గా స్క్రాచ్ నుంచి ఎవరు ఏ వెహికల్ క్రియేట్ చేయలేదు. అంటే ఆబ్వియస్లీ మూవీ కోసం అందరూ సీజే వాడతారు కదా, సో అలాగే వీళ్ళు కూడా సీజే వాడతారని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ వీళ్ళు లిటరలీ ఒక లైవ్ యాక్షన్ ఫుల్ సైజ్ వెహికల్ తయారు చేశారు. అండ్ అది కూడా వర్క్ అవుతున్నది. సో ఎలా అయితే క్రిస్టఫర్ నోలన్ బ్యాట్మన్ మూవీస్ కోసం బ్యాట్ మొబైల్ తయారు చేపించాడో, అలాగే ఇక్కడ నాగశ్విని ఈ మూవీ కోసం ఆ వెహికల్ ని రియల్ లైఫ్ సైజ్ లో తయారు చేపించాడు. సో ఈ ఐడియా అయితే నాకైతే బాగా నచ్చింది. బికాస్ ఇది చూస్తేనే అర్థమవుతుంది వీళ్ళు మూవీ కోసం ఎంత డెడికేటెడ్ గా వర్క్ చేస్తున్నారని. ఇన్ఫాక్ట్ వాళ్ళు టాలీవుడ్ లోనే కాదు హాలీవుడ్ లో కూడా మేజర్ ఆఫ్ ది వెహికల్స్ ని యాజ్ అ బేస్ వెహికల్ ఒకటి తీసుకుని సీజే ద్వారా దాన్ని ఎనాన్స్ చేసి యూజ్ చేస్తారు. కానీ ఇలా చాలా రేర్ కేసెస్ లైక్ క్రిస్టఫర్ నోలన్ మూవీస్ కానీ మ్యాడ్ మ్యాక్స్ మూవీస్ కానీ వాటిలో ఇలాంటి ఫుల్ ఆన్ మోడిఫైడ్ వెహికల్స్ యూజ్ చేస్తారు. అండ్ దీన్ని యాజ్ అ మార్కెటింగ్ స్టంట్ లాగా యూజ్ చేయడం అనేది ఇంకో బెస్ట్ ఐడియా. బికాస్ వీళ్ళ దగ్గర చాలా తక్కువ టైం ఉంది అండ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ ని ఈ మూవీకి అట్రాక్ట్ చేయాలి. సో ఇవాళ వీళ్ళు చేసిన స్టంట్ తో ఓన్లీ ఇండియాలోనే కాదు బయట కంట్రీస్ వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు బికాస్ ఆఫ్ దట్ వెహికల్. అండ్ సి ఎవరైనా దీన్ని బ్యాట్ మొబైల్ కాపీ అన్నారంటే ఐ వోంట్ యాక్సెప్ట్. బికాస్ సి ఏ బండికైనా అదే 3 or 4 వీల్స్ ఉంటాయి. అండ్ దీని వీళ్ళు స్క్రాచ్ నుంచి ఎంత కుదిరితే అంత దీన్ని డిఫరెంట్ గా తయారు చేద్దామని ట్రై చేశారు. అండ్ అది కనపడుతుంది కూడా. లైక్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బైక్ టైర్స్ ని కూడా చాలా ఫ్లెక్సిబుల్ గా ఉన్నాయి. లైక్ ఎటు కావాలంటే టర్న్ అవుతున్నాయి. అండ్ మేబీ అవి ఎక్స్టెండ్ కూడా అవుతాయి అనుకుంటా ముందుకేను వెనక్కి. సో ఆ లొకేషన్ అంతా చూస్తేనే అర్థమవుతుంది ఎడారి అండ్ మౌంటైన్స్ అవన్నీ ఉన్నాయని. సో అలాంటి ప్లేస్ లో వెళ్ళడానికి ఇలాంటి బైక్ అనేది తయారు చేశారు. సో దట్ మౌంటైన్స్ ఎక్కేటప్పుడు కూడా ఫ్లెక్సిబుల్ గాను ఈజీగా ఎక్కేయడానికి. అండ్ అలాగే ఇప్పుడు మనకు చూపించలేదు కానీ మోస్ట్లీ ఆ వెహికల్ లో వెపన్స్ కూడా ఉన్నాయి అనుకుంటా. అంటే ఆబ్వియస్లీ అలాంటి లొకేషన్ అప్పుడు ఫైట్ చేయడానికి వెపన్స్ కావాలి కాబట్టి డెఫినెట్లీ దాంట్లో ఉండే ఉంటాయి. సో అసలు అవి ఎలాంటి అవి ఎంత డిఫరెంట్ గా ఉంటాయో చూడడానికి నేనైతే చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నాను. సో ఆ గ్లిమ్స్ చూసాక మూవీ గురించి ఆర్ బుజ్జి గురించి అర్థమైన విషయాలు ఆర్ గెస్ట్ చేయగలిగిన విషయాలు ఏంటియో చూద్దాము. లైక్ ఫస్ట్ వచ్చేసి మేబీ ఇక్కడ భైరవ యాజ్ అ బౌంటీ హంటర్ లాగా వర్క్ చేస్తున్నాడు అనుకుంటా. లైక్ డబ్బుల కోసం ఎవరినైనా పట్టుకోవటం ఆర్ ఎల్స్ ఇలాగే డబ్బుల కోసం ఏదైనా మిషన్స్ చేయటం. సో అందుకే బుజ్జి కూడా అంటది ఈసారి బౌంటీ పర్సెంటేజ్ వచ్చేసి 0.18 అని. అండ్ అలాగే అదొక కంప్లీట్ సూట్ కాదనుకుంటా. ఇట్స్ జస్ట్ ఎ ఆర్మర్ విత్ సమ్ అడిషనల్ అడ్వాంటేజెస్. లైక్ ఆ షూస్ ఏదైతే ఉన్నాయో అవి సెపరేట్ అండ్ మేబీ గ్లౌస్ కూడా ఏదైనా సెపరేట్ పవర్ ఉండొచ్చు. అండ్ వాటిని ఎప్పటికప్పుడు ఛార్జింగ్ పెట్టుకుంటా ఉండాలనుకుంటా. సో అందుకే బుజ్జి కూడా అనేది షూస్ నీ బాధ్యత నువ్వే ఛార్జింగ్ పెట్టుకోవాలని. అండ్ ఆ షూస్ ఎలా గ్లైడ్ అవ్వడానికి పనికొస్తాయో మనం ఆల్రెడీ రిలీజ్ చేసిన గ్లిమ్స్ లో చూసాము. సో మేబీ ఫస్ట్ లో రిలీజ్ చేసిన గ్లిమ్స్ లో మనం చూసిన ఫైట్ ఇప్పుడు మనకు చూపించిన ఫైట్ అంతా ఒక ఫైటే అనుకుంటా. అండ్ మేబీ ఇదంతా కూడా స్టార్టింగ్ లోనే జరుగుండొచ్చు. లైక్ స్టార్టింగ్ లోనే భైరవను బుజ్జి వద్దంటున్నా గానీ ఒక బౌంటీకి వెళ్ళుండొచ్చు. అండ్ అక్కడ ఒక యాక్షన్ సీక్వెన్స్ ఒక పెద్ద ఫైట్ జరుగుండొచ్చు. వేరే స్టాచ్యూ మీద నుంచి స్టాచ్యూ నుంచి చేయబడతాం గానీ అదంతా జరుగుండొచ్చు. అండ్ ఈ గ్లిమ్స్ చూస్తే వాళ్ళ చుట్టూ అక్కడ కొన్ని స్పేస్ షిప్స్ ఉన్నాయి. సో మేబీ ఆ ఫైట్ లాస్ట్ లో వీళ్ళని పట్టుకోవడానికి వచ్చారనుకుంటా. సో వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని ఉండొచ్చు ఆర్ ఎల్స్ వాళ్ళని ఒడిచేస్తారనుకుంటా బుజ్జి హెల్ప్ తో. అందుకే భైరవ లాస్ట్ లో థ్యాంక్ యూ బుజ్జి అని అంటాడు. అండ్ నాకు తెలిసి దీని తర్వాత నుంచి యాక్చువల్ స్టోరీలోకి మూవీ వెళ్తుంది. అండ్ ఇలాంటి స్టంట్స్ ని వీళ్ళు ఇంకా చాలా చెయ్యాలి సో దట్ పబ్లిసిటీ వచ్చింది. అండ్ అలాగే వీళ్ళు రిలీజ్ చేస్తున్న ట్రైలర్స్ ఆర్ ప్రోమో మెటీరియల్ అవన్నీ కూడా చాలా తెలివిగా రిలీజ్ చేస్తున్నారు. వేరే జస్ట్ ఒక వీడియోలోనే అన్ని లాంగ్వేజెస్ యూజ్ చేస్తున్నారు అండ్ కింద సబ్ టైటిల్స్ లో రాస్తున్నారు. సో ఇది కూడా ఒక మంచి ఐడియానే. సో ఇదంతా జస్ట్ కార్ గురించే. ఇంకా బుజ్జి విషయానికి వస్తే సో ఎలా అయితే ఐరన్ మ్యాన్ కి జార్వేస్ సో అలా భైరవాకి బుజ్జి. బట్ ద బెస్ట్ పార్ట్ ఈస్ బుజ్జికి సొంతంగా ఒక క్యారెక్టర్ ఉంది. అంటే జస్ట్ భైరవ చెప్పిందే చేయకుండా తన డెసిషన్స్ తనే తీసుకునిద్ది. అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ పార్ట్. వేరే వీళ్ళు రిలీజ్ చేసిన ప్రోమోలో మనం చూడొచ్చు బుజ్జి ఎప్పుడు నెగిటివ్ గానే ఆలోచిస్తుంది అండ్ భైరవ ఏమో తను పాజిటివ్ గా ఆలోచించమని చెప్తాడు. సో ఐ ఎక్స్పెక్ట్ త్రూ అవుట్ ద మూవీ బ్యాంటర్ అయితే చూడడానికి చాలా బాగుండిద్ది భైరవను బుజ్జి మధ్యలో. అండ్ అలాగే ఇప్పుడు దాకా రిలీజ్ చేసిన చూస్తుంటే కీర్తి సురేష్ అయితే డబ్బింగ్ అదరగొట్టింది. బికాస్ యాజ్ బుజ్జి చాలా క్యూట్ గాను ఫన్నీగా డబ్బింగ్ చెప్పింది. హోప్ఫుల్లీ నాకు తెలిసి మూవీ రిలీజ్ అయ్యాక బుజ్జికి కూడా మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ వీళ్ళు రిలీజ్ చేసిన గ్లిమ్స్ లో ఉన్న సీజీ అండ్ విఎఫ్ఎక్స్ ఇవి రెండు కూడా చూడడానికి చాలా బాగున్నాయి. అంటే మోస్ట్లీ పాలిష్డ్ గానే ఉన్నాయి. అంటే ఆబ్వియస్లీ బుజ్జిని అను ఆ వెహికల్ ని రియల్ లైఫ్ సైజ్ లో తయారు చేశారు కాబట్టి విఎఫ్ఎక్స్ ను సీజీఐ కి చాలా హెల్ప్ఫుల్ అయ్యి ఉండిద్ది. అందుకే మనకి ఈ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఖచ్చితంగా అవైతే చాలా రిచ్ గానే ఉన్నాయి చూడడానికి. అండ్ అలాగే ప్రభాస్ కూడా ఈసారి ఈవెంట్ లో ఎప్పుడులా కాకుండా కొంచెం మంచిగా ఎక్కువే మాట్లాడాడు. అండ్ హోప్ఫుల్లీ ఇదే కంటిన్యూ చేయాలి. బికాస్ త్రూ అవుట్ ది ఇండియా దీన్ని ప్రమోట్ చేయాలి. అండ్ అలాగే బయట కంట్రీస్ లో కూడాను. సో అందుకే నాగశ్విన్ కూడా రాజమౌళి గారి లెవెల్లో పబ్లిసిటీ అనేది చేయడానికి ట్రై చేయాలి. సో స్టార్టింగ్ అయితే బాగా చేశారు. చూద్దాం దీన్ని ఎలా కంటిన్యూ చేస్తారని.